హలో అందరికీ నమస్తే. నేను మీ సోషల్ టీచర్ మాలో తిరుపతి. మనం 2018 పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ సోషల్ స్టడీస్ కాంటెంట్ పేపర్లో ఉన్నాం. ఈ సెషన్లో క్వశ్చన్ నెంబర్ 61 నుంచి 80 వరకు సాల్వ్ చేయబోతున్నాం. లెట్స్ బిగిన్ విత్ క్వశ్చన్ నెంబర్ 61. Which one of the following statements is not true with regard to the Central Industrial Security Force? Number 1. It was established in 1969 to provide integrated security cover to public sector undertakings. Yes, ఇది కరెక్ట్. ఎందుకంటే CISF సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఇది 1969లో ఎస్టాబ్లిష్ అయింది. అండ్ ఈ CISF వాళ్ళు ఏం చేస్తారు? పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్, పబ్లిక్ సెక్టార్ కంపెనీని కాపలా కాస్తారు, పబ్లిక్ సెక్టార్ కంపెనీని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. సో ఇది కరెక్ట్. CISF ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ అండ్ ఫంక్షన్స్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కిందికి రాదు. ఓకే, సో ఇక్కడ నాట్ ట్రూ అన్నారు కాబట్టి మనకి సెకండ్ వన్ ఆల్రెడీ దొరికిపోయింది. నెక్స్ట్ థర్డ్ వన్. టుడే CISF ఈజ్ ఎ మల్టీ స్కిల్డ్ సెక్యూరిటీ ఏజెన్సీ and provides security to airports, seaports, power plants and nuclear installations. Yes, మన తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇండియాలో ఉన్నటువంటి చాలా వరకు పబ్లిక్ అండర్టేకింగ్స్లో ఉన్న ప్రతి వాటిని CISF కాపాడుతుంది. ఇది ఒక మల్టీ స్కిల్డ్ సెక్యూరిటీ ఏజెన్సీ. ఫోర్త్ వన్. అమాంగ్ ద ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీస్ recently instructed to CISF are the Delhi Metro Rail Corporation and also disaster management. సో డిజాస్టర్ మేనేజ్మెంట్తో పాటు ఢిల్లీ మెట్రో కార్పొరేషన్లో కూడా వీరి యొక్క రెస్పాన్సిబిలిటీ అవసరమైంది. సో 1, 3, 4 కరెక్ట్. సెకండ్ వన్ ఈజ్ నాట్ ట్రూ. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 62. విచ్ వన్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ ట్రూ రిగార్డింగ్ ద ఫంక్షనింగ్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI? ఇక్కడ RBI గురించి ఇచ్చారు, చూద్దాం మరి. In 1949, Government of India nationalized RBI under RBI Act 1948. Correct. మీ అందరికీ తెలుసు కదా, RBI it was established in 1935. Okay, RBI first headquarter was Calcutta. Present headquarter is Mumbai. So Mumbai, it was shifted to Mumbai in 1937. In 1937 it was shifted to Mumbai. Second option. From its very inception RBI functioning in Mumbai. కాదు, నేను ఏమని చెప్పాను? RBI ఫస్ట్ హెడ్ క్వార్టర్ ఇస్ కోల్కతా. RBI ఫస్ట్ హెడ్ క్వార్టర్ వాస్ కోల్కతా. Later 1937 it was shifted to Mumbai. Okay. Third. RBI rendered సెంట్రల్ బ్యాంకింగ్ సర్వీసెస్ టు పాకిస్తాన్ టిల్ 1948. కరెక్ట్. ఇక్కడ మళ్ళీ నాట్ ట్రూ అడిగాడు, ఏది కరెక్ట్ కాదో అడిగారు. సో సెకండ్ వన్ ఆన్సర్ మనకు వచ్చేసింది. బికాస్ RBI ఫస్ట్ హెడ్ క్వార్టర్ వాస్ కోల్కతా. ద లాటర్ ఇట్ వాస్ షిఫ్టెడ్ టు బాంబే. వెన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1935, RBI commenced operation as India's central bank and as private shareholder bank. That's correct. So 1, 3, 4 correct and second one is not correct. ఓకే, RBI యొక్క బ్రాంచెస్ మనకి 31 బ్రాంచెస్ ఉన్నాయి. చెన్నై, ముంబై, ఢిల్లీ, కోల్కతా జోనల్ ఆఫీసెస్ ఉన్నాయి. ఓకే, నాగ్పూర్ RBI మెయిన్ బ్రాంచ్ తర్వాత నాగ్పూర్ బ్రాంచ్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మెయిన్ బ్రాంచ్. సో క్వశ్చన్ నెంబర్ 61కి ఆన్సర్ 2, 62కి ఆన్సర్ కూడా 2. దెన్ నా క్వశ్చన్ నెంబర్ 63. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు, చూద్దాం. మ్యాచ్ ద ఫాలోయింగ్ సెంట్రల్ గవర్నమెంట్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ విత్ దేర్ ఆబ్జెక్టివ్స్. సో ఇది మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి ఇచ్చారు, చూద్దాం. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. మరి ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, ప్రధానమంత్రి ఉజ్వల యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్. ఆప్షన్స్ లిస్ట్లో చూద్దాం. To provide better housing and urban planning and development. Second, to improve the quality of life and
infrastructure in cities, to provide free LPG connections to women from below poverty line families, to provide institutional capacity to train 40 crore skilled people. సో కౌశల్ వికాస్ యోజన పీకేవీవై అనేటటువంటిది స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించింది. సో మనకి 4 ప్రధానమంత్రి ఉజ్వల యోజన ఇది గ్యాస్కి సంబంధించింది, ఎల్పిజికి సంబంధించింది, బిలో పావర్టీ లైన్ వాళ్ళకి ఎల్పిజి కనెక్షన్కి సంబంధించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అంటే తెలుసు కదా, ఇంటికి సంబంధించింది, బెటర్ హౌసింగ్ అండ్ అర్బన్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్. ఇక మిగిలింది జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ ఈజ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ సిటీస్. సో మనకి ఆన్సర్ ఏంటి? 4312. సో మనకి క్వశ్చన్ నెంబర్ 63కి ఆన్సర్ 4. క్వశ్చన్ నెంబర్ 65, అసర్షన్ అండ్ రీజన్. నిజాం షుగర్ ఫ్యాక్టరీ అండ్ అగ్రో ఇండస్ట్రీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ బోధన్ ఇన్ 1937. ఎస్, ఇంతకుముందు కూడా ఎక్కడో క్వశ్చన్లో నేర్చుకున్నాం మనం, మ్యాచ్ ద ఫాలోయింగ్లో. సో ఫస్ట్ వన్ ఇస్ కరెక్ట్. రా మెటీరియల్స్ లైక్ బ్యాంబూ, కోల్ లైమ్ అండ్ కాస్టిక్ సోడా వేర్ ఆల్ అవైలబుల్ లోకల్లీ. సో ఇక్కడైతే అవైలబుల్ లేదు, నాట్ అవైలబుల్ అంటే మనకి ఏ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్. సో ఏ ఈజ్ ట్రూ, ఆర్ ఈజ్ ఫాల్స్ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ 65. Which one of the following statements with regard to Mission Bhagiratha program launched by తెలంగాణ గవర్నమెంట్ ఈజ్ నాట్ ట్రూ? మళ్ళీ ఇక్కడ నాట్ ట్రూ అడిగాడు. ఓకే, సో మిషన్ భగీరథ మనకి 7 ఆగస్ట్ 2016 ఎట్ గజ్వేల్ కోమటిబండ. ప్రైమ్ మినిస్టర్ అండ్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు both were started this program in 2016. Okay, at where Komatibanda 2016 Komatibanda near Gajwel, right. It is a project with 1.30 lakhs 30 lakh kilometer stretch of pipeline that would be laid to supply water, correct. For this project the surface water from rivers and reservoirs would be utilized at an estimated cost of 35,000 crores, correct. It is a flagship program of the government and wants to extend the area under wet cultivation and phased manner in the state. It is not about the cultivation. ఇది కల్టివేటింగ్ సంబంధించింది కాదు. మిషన్ భగీరథ ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ డ్రింకింగ్. సో ఇది కాదు. అండర్ దిస్ ప్రోగ్రామ్ it is envisaged to provide 100 liters of water per capita per day to every household in rural areas. ఇది కూడా కరెక్టే. సో 1, 2, 4 are correct, 3 is not correct. సో నాట్ కరెక్ట్ అడిగారు కాబట్టి థర్డ్ వన్ is the answer. Question number 66. In which place Kanti Velugu program was launched in August 2018 by Telangana State Chief Minister K. Chandrasekhar Rao. సో మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు కంటి వెలుగు ప్రోగ్రామ్ని తూప్రాన్ మండలం మెదక్ డిస్టిక్ కూడా అడుగుతారు. మెదక్ డిస్టిక్ తూప్రాన్ మండలం మల్కాపూర్లో ఆగస్టు 15లో స్టార్ట్ చేయడం జరిగింది. 2018 ఆగస్టు 15. సో మనకి 66కి కూడా ఆన్సర్ దొరికింది. 67. Which one of the following statement is not true of the central government's health schemes? సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ గురించి అడిగారు, చూద్దాం. CGHS is a comprehensive health scheme for the central government employees all over the country. It's not true అడిగాడు, ఇక్కడ కూడా నాట్ ట్రూ అడిగాడు. సో చూద్దాం, నాట్ ట్రూ. సో దిస్ ఇస్ ట్రూ. నెక్స్ట్, CGHS follows allopathic but not అదర్ సిస్టమ్స్ లైక్ ఆయుర్వేదిక్, యునాని, సిద్ధ, యోగా. మనకి ఆయుర్వేదిక్, యునాని, సిద్ధ, యోగా అనేటటువంటిది 8th క్లాస్లోకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో అల్లోపతిక్తో పాటు ఆయుర్వేదిక్, యునాని, సిద్ధ, యోగా ఆల్ ఇంక్లూడెడ్
for the central government health scheme. So second one is correct, but not అన్నాడు కాబట్టి this is the answer. CGHS extend its services even to retired central government personnel and their families. ఇది కూడా కరెక్ట్. The scheme was started in 1954 and considered as one of the long standing central government welfare schemes. సో అన్నీ కరెక్టే, ఆల్ ఆర్ కరెక్ట్ ఎక్సెప్ట్ ద సెకండ్ వన్. సో సెకండ్ వన్ నాట్ అన్నాడు కాబట్టి సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే ఇట్ ఇంక్లూడ్స్ ఆయుర్వేదిక్, యునాని, సిద్ధ, యోగా అలాంగ్ విత్ అలోపతిక్. క్వశ్చన్ నెంబర్ 67కి ఆన్సర్ 2. 68 assertion. After slavery was abolished first by Britain in 1833 and subsequently by other colonial powers like French, Dutch, Portuguese, their colonies needed manpower for sugar and rubber plantations. Reason: on the labor supply side, poverty and famines because main reasons for the migration of Indian peasants as indentured labor. మనకి ఇండెంచర్ లేబర్ గురించి ఎన్సీఆర్టీలో ఉంది. 10th క్లాస్ 9th క్లాస్ ఎన్సీఆర్టీలో ఇండెంచర్ లేబర్ గురించి ఉంది. సో బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ కరెక్ట్, రెండు కూడా కరెక్టే. బికాస్ సునీల్ నారాయణ్, శివరాయన్ చంద్రపాల్, డారెన్ గంగా వీళ్ళందరూ వెస్టిండీస్లో ఉన్న వాళ్ళు కావచ్చు, మారిషస్లో ఉన్న వాళ్ళు కావచ్చు, తమిళనాడులో ఉన్న కావచ్చు, శ్రీలంకలో ఉన్నటువంటి తమిళ్స్ కావచ్చు. సో దీస్ ఆల్ ఆర్ ద ఇండియన్ లేబరర్స్. దే వెంట్ యాజ్ ఎ ఇండెంచర్ లేబర్. అక్కడ లేబర్గా పనిచేయడానికి వెళ్ళడం జరిగింది. స్లావరీ బ్యాన్ చేసిన తర్వాత అక్కడ షుగర్ కేన్ కల్టివేషన్ ప్లాంటేషన్లో పనిచేయడానికి, రబ్బర్ ప్లాంటేషన్లో పనిచేయడానికి ఇండియన్స్ని లేబర్ లాగా తీసుకెళ్ళడం జరిగింది. అలా లేబర్ లాగా తీసుకెళ్ళిన వాళ్ళు ఈరోజు సిచిలస్, మారిషస్, శ్రీలంక, సౌత్ ఆఫ్రికా, క్యూబా, ఓకే, ఇటువంటి చిన్న చిన్న కంట్రీస్లో ఉన్నారు. ఈవెన్ వెస్టిండీస్, బార్బడోస్, జమైకా ఇక్కడ ఉన్నారు. సో బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఇస్ అ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. ఎందుకంటే స్లావరీ బ్యాన్ చేశారు కాబట్టే లేబర్ అవసరమయ్యారు, లేబర్స్గా తీసుకెళ్ళడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 68కి ఆన్సర్ అయితే దొరికింది 1. ఓకే, నౌ లెట్స్ బిగిన్ విత్ 69. మళ్ళీ ఇక్కడ అసెర్షన్ రీజన్ ఇచ్చారు. రోడ్ సేఫ్టీ ఆడిట్, ఇదైతే ఎక్కడ కూడా మనకి లేదు, ఎక్కడ కూడా ఎన్సీఆర్టీలో కూడా లేదు, ఎస్సీఆర్టీలో కూడా ఈ క్వశ్చన్లు అయితే లేదు. రోడ్ సేఫ్టీ ఆడిట్ గురించి లేదు. ఈజ్ ఎ ఫార్మల్ ప్రాసెస్ ఆఫ్ స్టడీయింగ్ ద సేఫ్టీ పర్ఫార్మెన్స్ అండ్ యాక్సిడెంట్ పొటెన్షియల్ ఆఫ్ ఏ న్యూ రోడ్ ప్రాజెక్ట్. ఓకే, రోడ్ సేఫ్టీ కరెక్ట్. డ్యూరింగ్ ద ఆడిట్ స్టేజ్ the expected function of the road, accessibility of roadside activities and needs of the pedestrians are generally taken into consideration. మరి రోడ్ సేఫ్టీ ఆడిట్ అనేది ఫార్మల్గా జరుగుతుంది. మరి జరుగుతున్నప్పుడు ఎవరిని ఎక్కువగా కన్సిడర్ చేస్తారు అంటే రోడ్ సైడ్ యాక్టివిటీస్లో పెడిస్ట్రియన్స్. సో బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ద ట్రూ. ఓకే, పెడిస్ట్రియన్స్, రోడ్స్ అనేది ఓన్లీ వెహికల్స్కే కాదు, ఇట్ ఈస్ ఆల్సో ఫర్ ద పెడిస్ట్రియన్స్ అండ్ మోస్ట్లీ పెడిస్ట్రియన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ దెన్ ద వెహికలర్స్. వెహికల్స్ కంటే ఎక్కువగా పెడిస్ట్రియన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 70. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఎర్లీ న్యూస్ పేపర్స్ ఇన్ ఇండియా విత్ దర్ ఇయర్స్ ఇన్ విచ్ దే వర్ ఎస్టాబ్లిష్డ్. సో మీరు కనుక హిందూ పేపర్ చదివినట్టయితే మీకు దానిపైనే ఉంటుంది సిన్స్ 1878 అని ఉంటుంది, 1878 అని ఉంటుంది హిందూ పేపర్. ఇక మిగతావి చాలా కష్టం. కానీ మనకి 8th క్లాస్లో ఉంది. 8th క్లాస్లో బాంబే సమాచారం గురించి ఉంది, బట్ మిగతా వాళ్ళ గురించి చూసుకుందాం. మద్రాస్ కొరియర్ మనకి 1785, బాంబే హెరాల్డ్ 1789, బాంబే సమాచార్ 1822 బాంబే సమాచార్. సో దీస్ ఆర్ ద ఆన్సర్స్. సో మనకి ఆన్సర్స్ ఏమొచ్చాయి? 4, 3, 1, 2. సో 1, 1, 4, 2, 3 హిందూ, మద్రాస్ కొరియర్, బాంబే హెరాల్డ్, బాంబే సమాచార్. సో 1, 4, 2, 3 is the answer.
71. ఇది కూడా మనకి 8th క్లాస్లో ఉంది. ద ఫస్ట్ ఫుల్లీ ఇండిజీనియస్ సైలెంట్ ఫీచర్ ఫిలిం రిలీజ్డ్ ఇన్ 1913 వాజ్ మేడ్ బై ధుండిరాజ్ గోవింద్ పాల్కే. ఈయననే మనం దాదాసాహెబ్ ఫాల్కే అంటాం, పాపులర్లీ నోన్ యాజ్ దాదాసాహెబ్ పాల్కే. వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ దట్ ఫిలిం? మరి ఆ ఫిలిం పేరు ఏంటి? మనందరికి తెలిసిందే రాజా హరిశ్చంద్ర. రాజా హరిశ్చంద్ర మూకీ మూవీ, సైలెంట్ మూవీ. ఆలం ఆరా టాకీ మూవీ. ఓకే, నెక్స్ట్ 72. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఫార్మ్స్ ఆఫ్ పెయింటింగ్ విత్ ద ప్లేసెస్ ఆఫ్ దర్ ఆరిజిన్. ప్లేసెస్ ఆఫ్ దర్ ఆరిజిన్ ఇచ్చారు. క్వశ్చన్ నెంబర్ 40లో కూడా సేమ్ ఇటువంటి క్వశ్చన్ కూడా ఇచ్చారు మనకి. ఓకే, సో చూద్దాం. మధుబని పెయింట్, మధుబని, పాడ్, చేరియాల్, పటచిత్ర. చేరియాల్ అంటే మనకు తెలిసిందే, చేరియాల్ అంటే తెలంగాణకు సంబంధించింది, ఒకటే దొరికింది. C1 కావాలి. అబ్బో C1 అంటే ఇక్కడ అన్ని వన్లే ఉన్నాయి. C1. మధుబని, మధుబని ఈజ్ బీహార్. బీహార్ ఆర్ట్. మనకి నేషనల్ జియోగ్రఫీ ఛానల్లో కూడా దీని గురించి ఒక పెద్ద ప్రోగ్రామ్ కూడా వచ్చింది, ఒక పెద్ద సిరీస్ ఇవ్వడం జరిగింది దీని మీద. ఒక ప్రోగ్రామ్ అయితే నేషనల్ జియోగ్రఫీ ఛానల్ చేశారు. మధుబని పెయింటింగ్ బీహార్. నెక్స్ట్ పాడ్. పాడ్ అనేటువంటిది రాజస్థాన్ అండ్ చేరియాల్ తెలంగాణ. పటచిత్ర, పటచిత్ర ఒడిస్సా. సో మనకి ఆన్సర్స్ అయితే వచ్చేసాయి 3412. 3412. సో 3412 సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. 3412. 73. ఇక్కడ మళ్ళీ మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఇచ్చారు, డ్యాన్సెస్ గురించి ఇచ్చారు. సో చూద్దాం డ్యాన్సెస్ గురించి. ధాలో, రౌఫ్, తెయ్యం, గార్బాలాసియా. సో గార్బా డ్యాన్స్ అంటే చూడాలి మరి. గార్బాలాసియా, గార్బా నాచోరి మనకి పెళ్ళిళ్ళలో ఉంటుంది. పంకుడా ఓ పంకుడా అనే ఒక గార్బా, అది గుజరాత్కి సంబంధించింది. సో అది మనకి గార్బాలాసియా అంటే గార్బా నాచేరి అంటారు. సో గుజరాత్, గార్బా లాసియా అనేది గుజరాత్. సో D1 అంటే ఇక్కడికి వచ్చేసింది ఒకటి మనకు, అంటే D1 ఒకటి ఉంది కాబట్టి దాదాపు మనకు ఆన్సర్ వచ్చినట్టే. సో ధాలో డ్యాన్స్, ధాలో డ్యాన్స్ ఈస్ మనకి ధాలో డ్యాన్స్ గోవా, ధాలో డ్యాన్స్ గోవా. రౌఫ్ జమ్మూ కాశ్మీర్. తెయ్యం ఈజ్ కేరళ, గార్బలాసియా గుజరాత్. సో మనకు ఆన్సర్ వచ్చేసరికి 3421. 3421 ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో ఇలా చిన్న ఒక్కొక్క హింట్తోని మనం గుర్తించగలుగుతాం కొన్ని క్వశ్చన్స్. ఆర్డౌట్ చేయగలగాలి, ఎలిమినేషన్ మెథడ్ చేయగలగాలి, అప్పుడే కొంచెం మనం సక్సెస్ కాగలిగాం. 74. ఇక్కడ కూడా మళ్ళీ మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. సేమ్ ఫోక్ థియేటర్ గురించి ఇచ్చారు. కుడియట్టం, తెరుకూతు, ఖైలా, కరియాల, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, తమిళనాడు. కుడియట్టం అయితే ఇక్కడ ఎన్ని ఉంటాం మనం? కుడియట్టం మనం చదివాం, ఇది ఒక్కటే తెలుసు, కేరళ 3. సో ఫస్ట్ వన్ ఒక్కటి తెలిస్తే దాదాపు మిగతా అంత వచ్చేసింది. కుడియట్టం కేరళ. ఓకే, నెక్స్ట్ తెరుకూతు ఇట్ ఈస్ తమిళనాడు. నెక్స్ట్ ఖైలా రాజస్థాన్, కరియాల హిమాచల్ ప్రదేశ్. సో మనకు ఒకటి తెలిసింది కాబట్టి ఈజీగా బ్లైండ్గా వెళ్ళగలుగుతున్నాం. సో మనకి ఆన్సర్ వచ్చేసరికి 3412. 3412 ఈజ్ అవర్ ఆన్సర్. 3412 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ 75. Assertion region. Sanskritization is a term used to describe the process of cultural mobility in the traditional social structure in India. Okay. Or Ramesh Chandra Dutt, who wrote on Indian economic history, vehemently criticized the British for all economic ills during the British rule in India. సో రెండు కరెక్టే, బట్ ఫస్ట్ దానికి సెకండ్ దానికి లింకప్ అయితే ఏం లేదు. ఇంతకుముందు మనం చాలా చూసిన దాంట్లో ఒకదానికి ఇంటర్లింకింగ్ ఉంది. సో ఇంటర్లింకింగ్ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆర్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అవుతుంది. బట్ రెండింటి మధ్య ఇక్కడేమో సాంస్క్రిటైజేషన్ ఉంది, ఇక్కడేమో క్రిటిసిజం ఆఫ్ ద బ్రిటిష్ ఉంది. దీనికి ఇంటర్లింక్ ఏది లేదు.
సో బోత్ ఇండివిజువల్లీ కరెక్ట్, బట్ ఆర్ ఈస్ ద నాట్ ఏ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఓకే, బికాస్ సాంస్క్రిటైజేషన్ ఈజ్ అ టర్మ్ మన కల్చర్లో ఎలా డిస్క్రైబ్ చేస్తాం, ఇట్ ఈస్ ట్రెడిషనలీ సోషల్ స్ట్రక్చర్ ఇన్ ఇండియా. ఇస్ కరెక్ట్. రమేష్ చంద్ర దత్, ఆర్సి దత్ ఫస్ట్ ఇండియన్ ఎకనామిస్ట్ అంటాం. ఓకే, ఫస్ట్ ఇండియన్ ఎకానమిస్ట్. సో రమేష్ చంద్ర దత్ హీ క్రిటిసైజ్ అలాట్ అలాంగ్ విత్ దాదాబాయి నవరోజీ. ఓకే, రెండు కూడా కరెక్టే. బట్ ఫస్ట్కి అసెర్షన్కి రీజన్కి ఇక్కడ కూడా అసెర్షన్ రీజన్కి ఇక్కడ కూడా మనకి లింకప్ అనేది ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఓకే, సో మనకి ఆన్సర్ వచ్చేసరికి 2. 75కి ఆన్సర్ 2. 75 ఆన్సర్ ఇస్ 2. ఓకే, 2 is the correct answer. Both A and R are true, but R is not a correct explanation of A. Next, question number 76. Which one of the following statements is not true? See, చాలా నాట్ ట్రూ అంటున్నారు. చాలా క్వశ్చన్స్ నాట్ ట్రూ, నెగిటివ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి. నాట్ ట్రూ ఆఫ్ పుష్కర్ ఫేర్, ఇది మనకి కరెంట్ అఫైర్స్ నుంచే, కరెంట్ ఈవెంట్ నుంచే వచ్చింది అనుకోవాలి. ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ఎక్కడ కూడా వీటి గురించి ఇన్ఫర్మేషన్ అయితే మన దగ్గర లేదు. ఇట్ ఈస్ హెల్డ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ రాజస్థాన్. ఎస్, రాజస్థాన్లో జరుగుతుంది. కాంపిటీషన్ ఫర్ ద లార్జెస్ట్ మౌస్టేచెస్ ఆర్ హెల్డ్ ఆన్ ద అకేషన్. ఎస్, పెద్ద పెద్ద మీసాలు గడ్డాలు సంబంధించినటువంటి కాంపిటీషన్ జరుగుతుంది. బోత్ ఆర్ కరెక్ట్. టేకింగ్ హోలీ బాత్ ఇన్ ద రివర్స్ మార్క్ దిస్ ఫేర్. ద వరల్డ్ లార్జెస్ట్ క్యామల్ ఫేర్ ఈజ్ హెల్డింగ్ డ్యూరింగ్ పుష్కర్. ఇది కూడా కరెక్టే, క్యామల్ ఫేర్ జరుగుతుంది. బట్ మంగళ స్నానాలు, పుణ్యస్నానాలు, హోలీ బాత్ అనేది లేదు ఇక్కడ. సో థర్డ్ వన్ ఈజ్ నాట్ కరెక్ట్. థర్డ్ వన్ ఈజ్ హోలీ బాత్ అనేది పుష్కర్ ఫేర్కి సంబంధించింది కాదు. సో మనకి 76కి ఆన్సర్ 3. 77 మనకి 8th క్లాస్ నుంచి వచ్చింది. నిజాం హైదరాబాద్ స్టేట్ గురించి వచ్చింది. క్రిస్టోఫర్ వాన్ ఫ్యూరర్ హైమండార్ఫ్ గురించి వచ్చిన క్వశ్చన్ ఇది. క్రిస్టోఫర్ వాన్ ఫ్యూరర్ హైమండార్ఫ్, ఏ గ్రేట్ ethnologist and professor at School of Oriental and African Studies at London, spent several years in Telangana studying tribal cultures. To which of the following countries he originally belonged? He belongs to Austria. ఆయన తన భార్యతో కలిసి గోండులతో, ఆదిలాబాద్ జిల్లాలోని జోడేఘాట్ ప్రాంతంలో ఉన్నటువంటి గోండులతో ఆయన ఇక్కడే కలిసి ఉన్నాడు. ఇక్కడే చనిపోవడం జరిగింది. ఆయన ఒక గ్రేవ్ యార్డ్ కూడా జోడేఘాట్ దగ్గరలోనే ఉంది. ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ కొమరం భీమ్ రెవల్యూషన్ తర్వాత నిజాం వాజ్ ఇన్వైటెడ్ హైమండార్ఫ్ టు స్టడీ ద ట్రైబల్స్. అండ్ ఆయన వచ్చిన తర్వాత 2 బుక్స్ రాయడం జరిగింది. ఒకటి ద గోండ్స్ ఆఫ్ ఏపీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. ద గోండ్స్ ఆఫ్ ఏపీ అనే పుస్తకం. తర్వాత ట్రైబ్స్ ఆఫ్ ఇండియా 2 పుస్తకాలు రాయడం జరిగింది. చాలా వండర్ఫుల్ బుక్ ఇవి 2 కూడా. క్వశ్చన్ నెంబర్ 78. ద తెలంగాణ గవర్నమెంట్ ఇన్ రీసెంట్ టైమ్స్ అప్లైడ్ అండ్ గాట్ జాగ్రఫికల్ ఇండికేషన్స్ ట్యాగ్ ఆఫ్ యూనిక్ నేటివ్ ప్రోడక్ట్స్. మ్యాచ్ ద ఫాలోయింగ్ సచ్ జిఐ ప్రోడక్ట్స్ విత్ దేర్ ప్లేసెస్. మనందరికీ తెలిసిందే జాగ్రఫికల్ ఇండికేషన్స్. మన దగ్గర ఉన్నటువంటి చాలా ప్రోడక్ట్స్కి జాగ్రఫికల్ ఇండికేషన్స్ వచ్చాయి. మనకి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ బుక్లో కూడా దీని గురించి ఇచ్చారు. డోక్రా మెటల్ క్రాఫ్ట్ మనకి ఆదిలాబాద్ డోక్రా మెటల్ క్రాఫ్ట్ మనకి 2017-18లో డోక్రా మెటల్ క్రాఫ్ట్కి జాగ్రఫికల్ ఇండికేషన్ వచ్చింది. తర్వాత డర్రీస్ అంటే ఏంటి? రగ్గులు ఎక్కడంటే వరంగల్. సో మళ్ళీ ఇస్తాను, రగ్స్ వరంగల్, రైట్. సో వరంగల్ రగ్గులకి డరీస్కి సేమ్ 2017-18 దే గాట్ జాగ్రఫికల్ ఇండికేషన్. కరీంనగర్ ఫిలిగ్రీ దే గాట్ ఇన్ జాగ్రఫికల్ ఇండికేషన్ ఇన్ 2007-8లో వచ్చింది. హైదరాబాద్ హలీం 2010-11లో వచ్చింది. హైదరాబాద్ 2010-11 హైదరాబాద్ హలీం దే గాట్ జాగ్రఫికల్ ఇండికేషన్ ఇన్ 2010 and 11. సో మనకి ఆన్సర్ ఏమొస్తుంది? 4213. సో 4213 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే,
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 79. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు, టెంపుల్స్ ఇచ్చారు, పాపులర్ హెరిటేజ్ సైట్స్ చూద్దాం. ఆలంపూర్, మరి ఆలంపూర్లో ఏం టెంపుల్ ఉందండి? సంగమేశ్వర టెంపుల్ ఆలంపూర్. కోలన్పాక జైన్ టెంపుల్, చాలా ఓల్డెస్ట్ టెంపుల్, యాదాద్రి భువనగిరి డిస్టిక్లో ఉంది. పాలంపేట్ ఏంటి? రామప్ప టెంపుల్. కోటిలింగాల అంటే శైవ టెంపుల్. సో మనకి ఆన్సర్ ఏంటి? 2, 3, 4, 1. 2, 3, 4, 1. సో 2, 3, 4, 1. సెకండ్ వన్ ఈజ్ ద ఆన్సర్. 2, 3, 4, 1. సెకండ్ వన్ ఈజ్ ద ఆన్సర్. ఓకే. సో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఆఫ్ ది సెషన్. ఇంకో సెషన్ అయితే మన పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ 2018 పీజీటీ సోషల్ కాంటెంట్ పేపర్ అంతా మనం క్లియర్ చేసుకున్నట్టే. సమ్మక్క సారక్క జాతర గురించి ఇచ్చారు, చూద్దాం. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ సమ్మక్క సారక్క జాతర ఈజ్ నాట్ ట్రూ క్వశ్చన్. మనం తొందరపాటులో క్వశ్చన్ మార్క్ ఎండింగ్ వరకు కనుక చదవకపోతే ఈ నాట్ ట్రూ మిస్ అయింది అనుకోండి, మన కళ్ళని కప్పేస్తుంది, అది నాట్ అనేది కప్పేస్తుంది, ట్రూ అని చదివిస్తాం. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ సమ్మక్క జాతర ట్రూ అని చదివిస్తాం. అప్పుడు మన మార్కు కోల్పోయే ప్రమాదం ఉంది, కాబట్టి జాగ్రత్తగా మనం చదువుకోవాలి. 1. The Jatara is held as a tribute to the mother-daughter warriors who sacrificed their lives for the tribals. Correct. They are supposed to have fought against Kakatiya ruler Prataprudra Deva who wanted to occupy tribal authorities. ఇది కూడా కరెక్టే. జాతర ఈజ్ సెడ్ టు బి ద లార్జెస్ట్ ట్రైబల్ కమ్యూనిటీస్. ఇది కూడా కరెక్టే. ద జాతర ఈజ్ యాన్యువల్ ఫేర్. ఇది యాన్యువల్ ఫేర్ కాదు, సంవత్సరానికి ఒకసారి జరిగేది కాదు. ఈజ్ కండక్టెడ్ ఎవ్రీ ఇయర్ ఓవర్ ది సెంచరీస్. కాదు, ఇది ఎవ్రీ ఇయర్ జరిగే జాతర కాదు, ఇది 2 yearsకి ఒకసారి జరుగుతుంది. కాబట్టి ఫోర్త్ వన్ ఈజ్ నాట్ ట్రూ. ఫోర్త్ వన్ ఈజ్ రాంగ్. ఫోర్త్ వన్ ఈజ్ నాట్ ట్రూ. సో మనకి ఆన్సర్ అయితే వచ్చేసింది. సో మిత్రులారా, ఇదండి ఈ సెషన్లో మనం డిస్కస్ చేసుకున్నటువంటి 20 క్వశ్చన్స్. మిగతా సెషన్లో నేను ఫినిష్ చేసేస్తాను. సో మీరైతే ఈ పేపర్ని, మోడల్ని మీ మైండ్లో ఉంచుకుంటూ మీ ప్రిపరేషన్ కొనసాగించండి. డెఫినెట్లీ విల్ సక్సీడ్. థ్యాంక్ యూ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.